Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఛత్తీస్గఢ్ అబూజ్మార్లో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 31 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఇక 31 మంది మావోయిస్టులకు సంబంధించి ఇప్పటి 24 సంవత్సరాల తర్వాత అతిపెద్ద నష్టం వాటిని కూడా మావోయిస్టు నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఎన్కౌంటర్కి సంబంధించి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న గారు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్, ఈ ఎన్కౌంటర్స్ సంబంధించి మీరు ఏం చెప్తారు? దాదాపు 24 సంవత్సరాల తర్వాత అతిపెద్ద భారీ ఎన్కౌంటర్గా చెప్పొచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఫస్ట్ ఒకటి ఏంటంటే దీన్ని ఎన్కౌంటర్ అంటుండ్రు. నేను ఎన్కౌంటర్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎన్కౌంటర్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఎదురు కాల్పులు. అంటే ఎదురెదురు పడ్డప్పుడు జరిపే కాల్పులే తప్ప అంటే అలాంటిది ఏం లేదు. ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే 1200 మంది బలగాలు, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1200 బలగాలు చుట్టుముట్టినాయి. చుట్టుముట్టి దాడి చేయడం అనేది ఏందో దీంట్లో పట్ట బాంబింగ్, అంటే మోటార్స్ ద్వారా, రాకెట్ లాంచర్స్ ద్వారా, సెల్స్ ద్వారా బాంబింగ్ చేసిండ్రు. రాపిడ్ ఫైర్, ఆటో వెపన్స్, అన్నీ ఆటో వెపన్స్ తోటి ఒక రాపిడ్ ఫైరింగ్ చేసి ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏంటిది? వాస్తవంగా చట్టం ఏం చెప్తుందనంటే పోలీసు బలగాలు ఎవరైతే హింసా కార్యక్రమాలు చేస్తుండ్రో వాళ్ళను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే సందర్భంగా తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు చేయొచ్చు. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ తమను తాము రక్షించుకోవడానికి సంబంధించింది కాదు. ఇది ఒక వెల్ ప్లాన్డ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో కమాండర్స్ కూడా, అంటే పోలీసు బలగాల్లో పాటు కమాండర్స్ వాళ్ళే చెప్తుండ్రు. చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటిదనంటే 3 రోజుల క్రితం వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టమైన కోవర్ట్స్ ద్వారా స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్స్ ఒక వంక మనుషులతో వచ్చింది, మరొక వంక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, అంటే డ్రోన్స్ ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీని ఆధారంగా ఒక వెల్ ప్లాన్ తోటి పోయి అటాక్ చేశారు. అంటే ఈ అటాక్ అనేది ఏదైతే ఉందో, అంటే దీంట్లో పోలీసులు వాళ్ళు చెప్తుండ్రు ఒకరు గాయపడ్డరు అని చెప్పుతుండ్రు. ఒకరు గాయపడ్డరా, ఇద్దరు పడ్డరా అనేది సమస్య కాదు. కానీ ఇది ఒక వెల్ ప్లాన్డ్ వార్. ఇది వారు యుద్ధం తప్ప ఇది ఎన్కౌంటర్ కాదు. ఇది అంటే ఈ యుద్ధం అనేది అయితే వాస్తవంగా ఇది మొదట కాదు, చివర కాదు. ఇది ఒక, అంటే వాస్తవంగా 24 సంవత్సరాలే కాదు, మొత్తం టోటల్ మావోయిస్టు ఉద్యమం లోపట, అంటే ఒక సందర్భం లోపట మనకు రామ్గిరి అంటే ఏఓబి లోపట అక్కడ ఒక సందర్భం లోపట జరిగింది. సేమ్ ఇంతే సంఖ్య లోపట అక్కడ చనిపోయినరు. ఇప్పుడు ఇక్కడ ఈ సంఖ్య లోపల చనిపోవడం అనేది కూడా ఏంటంటే ఒక పెద్ద ఘటన. అంటే వాళ్ళకు ఒక విజయంగా భావిస్తుండ్రు పోలీసు బలగాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం. అంటే వెంటనే హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసిండు. సీఎంస్ తోటి, డీజీపీలతోటి మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఒక విజయంగా భావిస్తున్నారు. కానీ ప్రజలు అంటే మన కంటిన్యూగా ఈ 3 days నుంచి కనుక మనం యూట్యూబ్ లోపట, అంటే వివిధ ఛానల్స్ లోపట ఏవైతే ఈ ఘటన ప్రసారం చేసినప్పుడు కానీ లేదా ఈ డిబేట్ సందర్భంగా కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజలు వీధులకు వచ్చి మాట్లాడటం లేదు, కానీ యూట్యూబ్ ఛానల్ లోపల అభిప్రాయాలు దాదాపు 99% ప్రజలు. సార్, ఇప్పటికీ కేంద్ర హోంశాఖ అంటే అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, దాదాపు 2026 కల్లా అసలు వామపక్ష తీవ్రవాదాన్ని మేము ఖచ్చితంగా సమూలంగా నిర్మూలిస్తాము అనేది కూడా అమిత్ షా చెప్తున్న సందర్భం. నిజంగా అది సాధ్యమేనా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? యుద్ధం కదా ఇది. యుద్ధం లోపట అంటే మనం ఎక్కడైనా ఈ యుద్ధమే కాదు, ప్రపంచంలో పాటు అనేక యుద్ధాలు జరిగినాయి. ఏ యుద్ధాల లోపల కూడా టైం ప్రకారంగా యుద్ధాన్ని ముగించడం ఎవరికి ఎప్పుడు సాధ్యం కాలే. ఒక ప్రభుత్వం ప్రకటించినంత మాత్రాన, అంటే ఇప్పుడు ఎదుట యుద్ధం చేసే వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకు ఒక 50 ఏళ్ళ అనుభవం ఉన్నది. ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో 50 ఏళ్ళ అనుభవం ఉన్నది. యుద్ధ అనుభవం కూడా దాదాపు సుమారు 40 సంవత్సరాలు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే 1985 నుంచి జరుగుతున్న యుద్ధంలో వాళ్ళకు ఒకనాడు ప్రాథమికంగా వాళ్ళ యుద్ధ విద్య వాళ్ళకి తెలుసు. కానీ ఆ తర్వాత వాళ్ళు గెరిల్లా యుద్ధంలోకి ఎంటర్ అయినరు, చలన యుద్ధంలోకి ఎంటర్ అయినరు. వాళ్ళ యొక్క సైనిక నిర్మాణాలు పెరిగినాయి. అంటే ఫస్ట్ 3 ఉన్నది, 10 మంది అయినరు, 10 మంది ప్లాటూన్ అయింది, కంపెనీ అయింది, బెటాలియన్ అయింది. అంటే మిలిటరీ నిర్మాణాలు డెవలప్ అయినాయి, యుద్ధ శిక్షణ నేర్చుకున్నారు. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని ఎట్లా నిర్మూలిస్తారు? వాళ్ళు ఓన్లీ, అంటే ఇంకొకటి ఏం చెప్తుండ్రంటే మోడర్న్ విముక్తి చేస్తామని అంటుండ్రు. అంటే ఒక మోడర్న్లే ఉన్నారా మావోయిస్టులు? దేశవ్యాప్తంగా ఉన్నారు, విస్తరించి ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, వేరు ప్రాంతాల లోపట వేరు రాష్ట్రాల లోపట మావోయిస్టులు ఉన్నారు. ఇక్కడే కాదు, మావోయిస్టులు అంటే ఒక గెరిల్లా యుద్ధం పైన ఆధారపడి ఉన్నది కాబట్టి ఒక కాడ దెబ్బతింటే మరో కాడ విస్తరిస్తారు, మరో కాడ పురోగమిస్తారు. ఇది ఏదైతుందో అది కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతంలో ఉన్న విషయం. దాంతో పాటుగా వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఏదైతుందో అది గెరిల్లా యుద్ధం. అది మీరేమో గెరిల్లా యుద్ధం అంటున్నారు, కానీ వారు ఏకపక్షంగా ముందుకెళ్తున్న సందర్భం. మనం ఇప్పుడు అజంగఢ్ అనేది సంబంధించి పూర్తిగా అక్కడికి ఎవ్వరు వెళ్ళలేని ఒక స్థావరం. నిజంగా ఆ స్థావరానికి సంబంధించి 1500 మంది వెళ్ళి దాదాపు 150 మంది ఉన్న వారిపైన కాల్పులు జరిపిన పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా అంటే మీరు గెరిల్లా యుద్ధం అంటున్నారు, వాళ్ళేమో గెరిల్లా యుద్ధం లేదు, ఏది లేదు, మేము ఖచ్చితంగా వారందరినీ కూడా నిర్మూలిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అబూజ్మడ్ అంటే అదొక 100 కిలోమీటర్లు ఉన్న ఒక పెద్ద గుట్ట. ఈ 100 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతం లోపట అంటే పోలీసు బలగాలు ఎప్పుడు పోలేదని కాదు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పోలీసు బలగాలు ఆ గుట్టకి పోవడం, పైకి ఎక్కడము, తర్వాత పెద్ద క్యాంపెయిన్ నడపడం అనేక సందర్భాలు జరుగుతున్నది. కొన్ని ఎన్కౌంటర్లు కూడా అయినాయి. ఎన్కౌంటర్లు కాకుండా కూడా ఏం లేవల్లా. ఎన్కౌంటర్లు కూడా దాంట్లోపట ఒకరో ఇద్దరో మావోయిస్టులు లేదా ప్రజలు చంపబడడం అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఇంత పెద్ద ఘటన అంటే ఇప్పుడు అంటే అబూజ్మడ్ కొండల లోపల జరగడం అనేది ఒక పెద్ద ఘటన. ప్రత్యేకించి ఇది ఒక కంపెనీ అంటే 6 కంపెనీ అంటుండ్రు. ఈ 6 కంపెనీ పైన 6 కంపెనీకి పోలీసు బలగాలకు ఇంతకుముందు జరిగినాయి, వివిధ ఘటనలు జరిగినాయి. కానీ ఈ ఘటన అనేది ఏందో ఒక పెద్దది. అది దాన్ని చుట్టుముట్టి అంటే సుమారు 70 మంది ఉన్న ఆ బలగాల పైన చుట్టుముట్టి దాడి చేయడం అనేది ఏందో అంటే దాడి కూడా ఏంటంటే మనం గమనిస్తే అంటే వార్తలను బట్టి గమనిస్తుందంటే కొన్ని గంటలు జరిగింది. అది ఈ గంటల లోపల కూడా వీళ్ళు పోలీసు బలగాలు ఆధిపత్యం సంపాదించడం అనేది అవుతుందో వాళ్ళకి ఎట్లా సంపాదించగలిగినరు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకున్న అధునాతనమైన ఆయుధాలు, బాంబులు, రాకెట్ లాంచర్స్, తర్వాత డ్రోన్ను విస్తృతంగా ఉపయోగించారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, అది డ్రోన్ల ద్వారా బాంబింగ్ చేశారు. వాళ్ళు చెప్పడం లేదు కానీ డ్రోన్ ద్వారా ప్రజల్ని చంపిన చరిత్ర కూడా అనేక ఆధారాలతో కూడా మనకు ఇంతకుముందు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు అన్నీ ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు ఆ రకంగా ఏంటంటే వాళ్ళు దాడిని సక్సెస్ చేయగలిగారు. వాళ్ళు ప్రధానంగా మీరు అంటున్నారు ఇది దాడి దాదాపు ఎప్పుడు జరగని అంత పెద్ద విధ్వంసం జరిగిందని మీరు అంటున్నారు, పెద్ద నష్టమే జరిగిందని చెప్పొచ్చు. కానీ గతంలో ఏ ఎన్కౌంటర్ జరిగినా కూడా పౌర సమాజం నుంచి కొంత స్పందన వచ్చేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు స్పందన అనేది లేదు, అసలు మా ఇష్యూకు సంబంధం లేదు అనే కాన్సెప్ట్లో ప్రజలు వెళ్తున్న సందర్భం కనబడతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఒకటి ఏంటంటే గతంలాగా ప్రజా సంఘాలు లేవు. కానీ అంటే ఆ టైప్ లోపల ఒక మీటింగ్ ద్వారా లేదా ఒక ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడినప్పటికీ వివిధ సందర్భాల లోపల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన ఛానల్స్ మనం చూస్తే ఛానల్స్ లోపల వివిధ మేధావులు ఇప్పుడు ఏం మాట్లాడారు, నిన్న మొన్న మాట్లాడుతున్నదంతా కూడా ఈ సమస్య ఏదైతుందో మావోయిస్టు సమస్య అంటే ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్య. ఇది అంటే అది పుట్టింది అక్కడి నుంచి పుట్టింది. అది వాళ్ళేమో నేరస్తులు కాదు, మావోయిస్టు పార్టీ అంటే నేరస్తులు కాదు. మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ఈ సమాజాన్ని మార్చాలని లక్ష్యంతో పనిచేస్తుంది, కమ్యూనిజం నిర్మించాలని పనిచేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ సమస్యను అంటే దాని సమస్య అంటే కొంతమంది చంపినంత మాత్రాన పరిష్కారం కాదు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి. అంటే సార్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా పౌర సమాజం నుంచి ఇప్పుడు వస్తున్న ఒక క్వశ్చన్, నిజంగా మావోయిస్టులు ప్రజల కోసం అడ్జేస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేయాలి తప్ప అడవుల మధ్యలో ఉండి పోరాటాలు చేయడం వల్ల ఏం యూజ్ అనేది కూడా ఒక చిన్న సామాన్యుడి దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఒకనాడు 67 లోపల ఈ దేశం లోపల గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బూర్జువా ప్రభుత్వం అయినప్పటికీ గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి ఒక నక్సలైట్ ఉద్యమం, ఒక మావోయిస్టు ఉద్యమం అనేది ఆరంభించబడింది. అది అంటే ఇది ఆరంభించబడి అది పెరిగింది. అంటే భూస్వామ్య వ్యవస్థ ఉన్నది కాబట్టే పెరిగింది. అది అంటే తెలంగాణలో కదా ఇక్కడ పుట్టింది, తెలంగాణ పుట్టింది, దేశం అంతా విస్తరించింది. కాబట్టి అంటే అదే ఇవాళ అంటే ఆ భూస్వామ్య వ్యవస్థ లేదు. భూస్వామ్య వ్యవస్థ ఏమైపోయింది? అది మారింది. ఈ మారడం అనేది ఏందో ఎటు మారింది అనేది దోపిడీ కొనసాగుతుంది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థగా మార్పు చెందింది. ఎట్లా మార్పు చెందింది? మార్పు చెందడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ప్రత్యేకించి నక్సలైట్లు, మావోయిస్టులు పోరాడిన ఫలితంగా అంటే ఆ భూస్వాముల దగ్గర నుంచి భూములను ఆక్రమించుకోవడం అనే దాని ఫలితంగా
ఆ ఫలితం ఏమైపోయిందనంటే తిరిగి ఉన్న భూస్వాములు వాళ్ళు భూములు అమ్ముకోవడం జరిగింది, వాళ్ళు పెట్టుబడిదారులుగా మారిండ్రు. మరొక వంక ప్రపంచంలో కూడా జరిగే పరిణామాలు అన్నీ కూడా అది పెట్టుబడిదారి విధానం వైపు మారిపోయినాయి. కాబట్టి ఈ మారిపోయిన స్థితి లోపట అంటే గతంలో వచ్చినట్టుగా అంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సైన్యం లోపట మావోయిస్టు సైన్యం లోపట అక్కడ దండకారణ్యం లేదా ఒరిస్సా ఆదివాసీల నుంచి రిక్రూట్ అవుతుండ్రు ఎక్కువ. కానీ మైదాన ప్రాంతాల నుంచి రిక్రూట్ అనేది తగ్గింది కాబట్టి అంటే ఆనాడున్న పరిస్థితులు ఇవాళ లేవు, ఇవి మార్పు చెందినాయి. కాబట్టి మావోయిస్టు పార్టీ తన విధానాలను మార్చుకోవడం ద్వారా మార్చుకొని ప్రజలు పనిచేయాలని కోరుకుంటున్నారు. మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేయాలి, దోపిడీ అనేది ఉన్నది కాబట్టి పనిచేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇవాళ ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ లేరు. ఎక్కడ? అడవి ప్రాంతంలో ఉన్నారు. అడవి ప్రాంతంలో ఉన్నట్టు ఓన్లీ ఆదివాసుల మధ్యలో ఉన్నారు. ఆదివాసులు అక్కడక్కడ దోపిడీ ఉన్నది, ఆదివాసులపైన దోపిడీ ఉన్నది. ఆదివాసుల వనరులను పెట్టుబడిదారులు కొల్లగొడుతుండ్రు కాబట్టి అక్కడ దోపిడీ ఉన్నది. అందుకోసం ఏంటంటే అక్కడ పార్టీ మనగలుగుతుంది. కానీ ప్రధానంగా మీరు అన్నారు దోపిడీ అనేది రూపాంతరం చెందుతూ ఉంది, భూస్వామ్య వ్యవస్థ కూడా రూపాంతరం చెందుతూ ఉంది అని అన్నప్పుడు పూర్తిగా ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా ఎందుకు మారడం లేదు అనేది కూడా సామాన్యుల నుంచి వస్తున్న క్వశ్చన్. ఎందుకు మారట్లేదు, ప్రజల మధ్యలోకి ఎందుకు రావట్లేదు అనేది మాత్రం ఒక క్వశ్చన్. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆ విషయం ఆ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. చాలా పరిణామాలు సమాజంలో దేశంలో మార్పులు వచ్చినాయి. అనేక మంది మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకోకపోవడం అనేది ఏందో ఆ పార్టీ అంటే ఇతర విషయాలు వాళ్ళ యొక్క అంటే ఒక రకమైన త్యాగం ఉన్నది, నిస్వార్థంగా పనిచేయడం ఉన్నది, ప్రజల కోసం పనిచేయాలనే కమ్యూనిజం నిర్మించాలనే ఒక దృఢదీక్ష ఉన్నది. కానీ ఈ దృఢదీక్ష ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే అనేక విషయాలు వాళ్ళ గతంలో విశ్లేషణలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ కానీ ఈ వ్యవస్థ విషయానికి వచ్చినప్పుడు వ్యవస్థ మార్పుకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించడం లోపల ఏదైతుందో దాంట్లో వాళ్ళ యొక్క విఫలత ఉన్నది. కాబట్టి ఈ విఫలత ఉన్నది కాబట్టి ఇప్పటికీ కూడా మావోయిస్టు పార్టీ ఆలోచించుకోగలిగితే మార్చుకోగలిగితే ఇవాళ ఈ దేశంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రధాన స్థానంలో నిలుస్తారు కూడా. వాళ్ళు మార్చుకోగలిగితే ప్రజల కోసం వాళ్ళు మార్చుకొని పనిచేయగలిగితే ఈ దేశంలో మావోయిస్టు పార్టీ ఒక గొప్ప పార్టీగా కూడా అది అభివృద్ధి అవుతుంది. అది కానీ అది వాళ్ళు మారాలి. అయితే వాళ్ళు మారాలనంటే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లా మారాలి? ఇప్పుడు వాళ్ళ కాడ ఆయుధాలున్నాయి, యుద్ధం చేస్తుండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు అమిత్ షా ఏమంటాడంటే లొంగిపోవాలి, తుపాకులు కింద పెట్టి లొంగిపోవాలి అని అంటాడు. ఒక పార్టీ తుపాకులు కింద పెట్టి లొంగిపోతుందా? ఏ రకంగా జరుగుతుంది? ఒక పార్టీ దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక లక్ష్యం ఉంది, అది పనిచేస్తుంది. అది ఉత్తగానే లొంగిపోవాలంటే లొంగిపోదు కదా. నువ్వు ఫస్ట్ అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఏదో బీజేపీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు ఆ సమస్య మావోయిస్టుల సమస్య అంటే ఆర్థిక రాజకీయ సమస్య. ఆర్థిక రాజకీయ సమస్య అంటే ఏం చేయాలి? ఆ సమస్యలు పరిష్కరించాలి. అంటే సార్ మీరు ఏమన్నారు? పూర్తిగా ఈ సమస్యలన్నిటికీ మూల కారణము ఆర్థిక సమస్య అని అంటున్నారు. ఓకే సరే, గతంలో కూడా మీరు అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్చల దిశగా కూడా గత ప్రభుత్వాలు ఇక కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కూడా చర్చలకు ఆహ్వానించారు. చర్చల తర్వాత పరిణామాలు మనం చూస్తూ వచ్చాము. అప్పుడు చర్చల్లో కూడా మీరు ఉన్నట్టు నాకు తెలుసు. ప్రధానంగా అప్పుడు నుండి ఇప్పటి వరకు ఎందుకు ఈ మావోయిస్ట్ పార్టీ ఇట్లే కొనసాగుతూ ఉంది? నిజంగా ప్రభుత్వాలకు మావోయిస్ట్ పార్టీలకు ఇదే భీకరంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఇట్లాంటి సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. దేనికోసం అంటే మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం ఆనాడు 2005 లోపల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుసరించిన పద్ధతి అది చాలా టాక్టికల్గా ఆ పద్ధతి అనుసరించింది తప్ప నిజాయితీగా ఆ పీస్ టాక్స్ను కంటిన్యూ చేసే దృష్టి లేదు. అంటే అంటే 3-4 నెలల లోపల తిరిగి ఫైరింగ్ స్టార్ట్ చేయడం అనేది అవుతుందో ఎక్కడున్నది నీతి లేదు కదా. మావోయిస్టు అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? మావోయిస్టు పార్టీ కూడా నీతి లేదు అని అంటే మావోయిస్టు పార్టీ నీతే ఉన్నది. ఓవరాల్గా నేను ఉన్నా కదా అక్కడ. ఓవరాల్గా ఎక్కడో అక్కడ చిన్న ఘటనలు ఎవరో ఒకరిద్దరు చిన్న జరగవచ్చు తప్ప మొత్తంగా చూసినప్పుడు మావోయిస్టు పార్టీ ఆ టైం లోపల అది నిజాయితీగా నిలబడ్డది. అది నిజాయితీగా ఎలాంటి కూడా ఏంటంటే హింసా కార్యక్రమం చేయకుండా ప్రచారం చేసుకుంటుంది. ఎట్లాగో ప్రచారం చేసుకుంటే తప్పు కాదు కదా. కాబట్టి ప్రచారం చేసుకుంటుందని చెప్పి మావోయిస్ట్ పార్టీ బలపడుతుందనే దాంతో అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళు సలహాలు ఇచ్చారు, వెంటనే దాడికి పూనుకున్నారు. అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి. ప్రజా ఆందోళనలు లేదా ప్రజా ర్యాలీలు మీటింగ్లను జరగకుండా కూడా అడ్డుకున్నారు. కాబట్టి ఇదేదైతుందో అది ఒక నాటకీయంగా జరిగినా అదే తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇప్పటికీ ప్రభుత్వం
ఏదైతే ఉందో ఈ సమస్యను పరిష్కరించాలంటే పీస్ టాక్స్ తప్పనిసరి చేయాలి. పీస్ టాక్స్ చేయడం ద్వారా వాళ్ళు ఏం ఆలోచిస్తారో అది ముందుకు వస్తుంది, అర్థమవుతుంది అది. కాబట్టి ఆ పీస్ టాక్స్ అనేది ఏదో అంటే గతం లోపల అంటే 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ లోపల అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ నా హోమ్ మినిస్టర్ మాట్లాడాడు, సీఎం మాట్లాడాడు, అమిత్ షా కూడా మాట్లాడాడు. కానీ మాట్లాడుతూనే అనేక మందిని చంపడం, ఆ చంపడం అంటే సాధారణంగా ప్రజలను కూడా చంపడం, ఓన్లీ మావోయిస్టు దళాలు మాత్రమే కాదు, ప్రజలను చంపుతూ ఎన్కౌంటర్లు చేస్తూ తిరిగి చర్చలు అంటే అర్థం లేదు కదా. నువ్వు మొదటగా నువ్వు చర్చలు అన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆఫ్ చేయి. నువ్వు కనీసం ఏంటంటే ఆ ఎన్కౌంటర్స్ ఆఫ్ చేయి, దాడులు ఆఫ్ చేయి. దాడులు ఆఫ్ చేసి ఏంటంటే నువ్వు స్పష్టంగా ప్రకటించు. నువ్వు ప్రకటించిన తర్వాత మావోయిస్టులు కూడా ప్రకటించిన మధ్యన ప్రకటించలేదని కాదు, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ దాడులు ఆఫ్ చేయండి. దాడులు ఆఫ్ చేయకుండా దాడులు చేస్తూ చంపుతూ తిరిగి చర్చలు అంటే అర్థం ఏంటిది? తర్వాత ఈ చర్చల లోపల కూడా మీరు ఆయుధాల కింద పెట్టి రండి అని అంటారు. ఆయుధాల కింద పెట్టి వచ్చిన తర్వాత ఇంకా చర్చలు ఏంటి? అందరు ఆయుధాల కింద పెట్టి ఇచ్చిన తర్వాత ఎవరితో చర్చిస్తారు? అంటే ఆయుధాలు ఉంటే మళ్ళీ యుద్ధానికి పిలుపునిచ్చినట్టే కదా సార్. ఆయుధాలు అక్కడ నుండి ఆయుధాలు ఉంటాయి, ఇక్కడ నుండి ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఫైరింగ్ అవుతుంది తప్ప అక్కడ చర్చలకు ఎట్లాంటి సానుకూలమైన అంశం ఉంటుందంటే లేదు. ఇప్పుడు చర్చలు అనుకున్నప్పుడు అందరు మావోయిస్టు పార్టీ 100,000 ఉంటారు, వాళ్ళందరూ రారు కదా. ఆ పార్టీ తరఫున 2, 3, 4 వస్తారు, మీడియేటర్స్ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, ఆ టాక్స్ జరుగుతాయి. ఈ టాక్స్ జరిగే క్రమం లోపల అప్పుడు ఏం నిర్ణయం జరుగుతుంది? నిర్ణయం అయితే జరుగుతుంది కదా. దాన్ని కంటిన్యూగా అంటే ఒక శాంతియుతంగా ఎట్లా నడపాలి, లేదా అప్పుడు నువ్వు మాట్లాడు, ఆయుధాలు దించమని అప్పుడు మాట్లాడే నీకు ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది. అది ప్రభుత్వం ఇప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే వాళ్ళు ప్రజెంట్ చేస్తారో ఈ సమస్యలు మేము పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, హామీ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆ పార్టీ ఒక గౌరవప్రదంగా అంటే అది ట్రాన్స్ఫార్మ్ కావడానికి అలాంటి అవకాశం నువ్వు ఇచ్చినప్పుడు జరగవచ్చు. అది నేను గ్యారంటీ నేను చెప్పలేను కానీ ఇది ఒక మెథడ్ కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నార్త్ ఈస్ట్ లోపల కూడా జరిగినాయి పీస్ టాక్స్. వాళ్ళు ఏం ఆయుధాల కింద పెట్టి చర్చలు జరపలే కదా. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడే చర్చలు చేశారు. ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ ఆయుధాలు ఉన్నప్పుడే చర్చలు చేస్తారు, చేయాలి కూడా. చెయ్యకుండా అంటే ఇప్పుడు 2-3 యాక్షన్స్ విజయాలు వచ్చినాయి. అబూజ్మాల్ లోపల ఇది ఫస్ట్ టైం పెద్ద విజయం. నారాయణపూర్ లోపల చుట్టుపక్కల కూడా ఏంటంటే 2-3 విజయాలు వచ్చినాయి. ఈ విజయాలు రావడంతో అంటే దాదాపు సుమారుగా 200 మంది పైగా చనిపోయారు ఒక 5-6 నెలల కాలం లోపల. మావోయిస్టు పార్టీ సభ్యులు లేదా నాయకత్వం, అందులో ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్య లోపలనే ప్రజలు చనిపోయారు. అంటే ఈ సంఖ్యను చూపెడుతూ ఈ సంఖ్య ద్వారా విజయం సాధిస్తామని చెప్పి 2026 మార్చి డేట్ ప్రకటించడం అనేది ఉందో ఇది ఒక రాజకీయ ప్రకటన తప్ప వాస్తవంగా అంటే దాంట్లో పుట్టిన మిలిటరీ అధికారులు కూడా యాక్సెప్ట్ చేయరు అది. కాబట్టి ఇప్పటికీ ఏదైతే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ చర్చలను పీస్ టాక్స్ని ప్రకటించాలి. పీస్ టాక్స్ ప్రకటించడం ద్వారా విషయం తేలిపోతుంది కదా. ఇప్పుడు యుద్ధం ముగియదు కదా. నువ్వు 2026కు ముగియది, 30కి కూడా ముగియది నా దృష్టిలో పట. అంత ఈజీ కాదు. కంపల్సరీ అంటే చనిపోతూ అంటే ఇరువైపులా చనిపోయేది, మావోయిస్టుల తరఫు నుంచి చనిపోయేది సాధారణ ప్రజలు, శ్రామిక వర్గాలు, పీడిత ప్రజలు. పోలీసుల వైపు నుంచి చనిపోయేది ఎవరు? పీడిత ప్రజలు. అంటే ఈ ఇరువైపులు కూడా చనిపోయేది ఏంటంటే పేద ప్రజలు చనిపోతున్నారు, సంపన్నులు చనిపోతలేరు, పెట్టుబడిదారులు చనిపోతలేరు. కాబట్టి మరి అలాంటప్పుడు యుద్ధాన్ని ఆపాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న వేసారు, అంటే మేధావులు పట్టించుకోవటం లేదు, సమాజం పట్టించుకోవటం లేదు అనేది ఏందో దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఈ యుద్ధాన్ని ఆఫ్ చేయడం అనేది ఏందో అంటే ఇప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ప్రజలు బాధపడుతుండ్రు, అరే ఇట్లా జరగకపోతే బాగుండేది కదా. మావోయిస్టులు చనిపోయినప్పుడు బాధపడుతుండ్రు, లేదా పోలీసులు చనిపోయినప్పుడు కూడా బాధపడుతుండ్రు. పోలీసులు అనవసరంగా చనిపోయినరు, వాళ్ళంతా పొట్టకూటి కోసం పోయినోళ్ళే కదా, ఒక డ్యూటీలో భాగంగా చేస్తుండ్రు కదా అనేది బాధపడుతుండ్రు. అంటే సంఘటన జరిగినప్పుడు బాధపడుతుండ్రు కానీ మరి దాన్ని ఎవరు నిరోధించాలి? దాన్ని రావట్లేదు, రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు, నిజంగా దానికి సంబంధించిన సిచ్యువేషన్ ఎందుకు చేయట్లేదు అంటే ఒక రకంగా సమాజం అనేది ఏదో చొరవతోటి ముందుకు రావడం లోపల ఒక రకంగా స్తబ్దతకు గురైంది సమాజం. అంటే నిరంతరము ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు జరిగే ఎన్కౌంటర్లే, ఎప్పుడు జరిగే పోలీసుల పైన ఆంబుష్లే, రైడ్సే అనే దాంతో కూడా సీరియస్గా స్పందించడం లేదు. ఏమైనా స్పందిస్తే ఇప్పుడు మీడియాలు వెంటనే ఘటన జరగంగానే వెంటనే అవి ప్రసారం చేస్తాయి, కొన్ని డిబేట్స్ ప్రసారం చేస్తాయి,
ఈ సందర్భంగా ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. సాధారణ ప్రజలు అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ అంటే సమాజంలో బట్టి ఎవరైతే బుద్ధిజీవులు అనుకునే వాళ్ళన్నారో వీళ్ళు ఒక సీరియస్గా ముందుకు కదిలి అంటే ఇటు ప్రభుత్వం పైన ప్రెషర్ చేసే విధంగా ఉండాలి, మరొక వంక మావోయిస్టుల పైన కూడా ప్రెషర్ చేస్తూ అంటే ఇప్పుడు 2005 లోపల రాజశేఖర రెడ్డి చర్చలకు రావడానికి కారణం ఆనాడు ఒక రకంగా చెప్పాలంటే పౌర సమాజమే. ఆనాడు అంటే అరగోపాల్ కావచ్చు, ఇంకా అనేక మంది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే యుద్ధము కాకుండా చర్చలు జరపాలి అనే విషయం ఏదైతుందో వాళ్ళ ప్రెషర్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా కూడా ప్రెషర్ చేసింది అది. కాబట్టి అలాంటి ప్రెషర్ అనేది కూడా ఏంటంటే ఇవాళ రావాల్సిన అవసరం ఇవాళ ఉన్నది అది. కాబట్టి అది రావడం ద్వారా ఈ యుద్ధం అనేది అంటే ఆగుతుంది. కనీసం కొంతకాలం లోపల తిరిగి ఆ పార్టీ కూడా పునరాలోచించుకోవడానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతుంది అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ చొరవ చేయాల్సిన అవసరం ఉంది అన్నది. సార్ చివరిగా చెప్పండి, అంటే మీరు చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అంటున్నారు, మరి చర్చలకు ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు సానుకూలంగా లేదు అన్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ డేటు ఫైనల్ చేశారు, ఇక ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరిపారేసే పరిస్థితే మేము కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇటువైపు మావోయిస్టుల నుంచి కూడా ఇప్పటి వరకు చర్చలకు సంబంధించిన అంశం మాత్రం ఎలాంటి ప్రతిపాదన రాలేదు. మేము ఆ దాడులను ఎదుర్కొంటామని చెప్తున్నారు తప్ప అక్కడి నుండి కూడా ఎలాంటి సానుకూలమైన అంశం రాలేదు. అంటే ఈ రెండు విరుద్ధమైన సిచ్యువేషన్స్లో ఏం చెప్తారు? ఎట్లయితే ఈ సమస్యకు పరిష్కారం అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్పేది, కేంద్ర ప్రభుత్వం రాజకీయ చర్చలకు చొరవ చేయకుండా మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలు దించడం అనే సమస్య ఎట్టి పరిస్థితులు ఉండదు. పూర్తిగా నాకు అర్థమైన దాని ప్రకారంగా వాళ్ళే కాదు, ప్రపంచంలో పాటు ఎక్కడ కూడా కమ్యూనిస్టులు కొన్ని జాతుల పోరాటాల్లో పాటు ఉండేవాళ్ళు వేరు, కానీ ఒక కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ గత 50 ఏళ్ళ నుంచి ఒక మార్క్సిజం అనే సిద్ధాంతం పైన ఉన్న పార్టీ. దాని లోపల ఒక సభ్యుడు కూడా అంటే బలహీనతలతోటి ఒక వ్యక్తి రావచ్చు, కానీ ఆ పార్టీ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఆయుధాల కింద పెట్టి లొంగిపోవడం అసంభవం. అది చివరి వరకు పోరాడతారు వాళ్ళు. కాబట్టి అయితే ఆ పోరాటం అనేది అవుతుందో ఇవాళ ఏడాది 2 ఏళ్ళ పాటు ముగిసిపోతుందని అంటే ముగియది. దేశం చాలా విశాలంగా ఉంది. భారతదేశం చాలా ఇది అనేక దేశాల్లాగా ఉన్న దేశం లోపల ఎక్కడికైనా విస్తరించవచ్చు. ఎక్కడనైనా అంటే పాత పద్ధతులను మార్చుకొని కొత్త పద్ధతుల పూట వాళ్ళు మారటానికి అనేకమైన అవకాశాలు. అంటే ఒక గెరిల్లా యుద్ధం ఎల్టీటీ లాగా ఇది ముగిసిపోయే చరిత్ర కాదు. ఎల్టీటీ పనిచేసిన ప్రాంతం శ్రీలంక లోపల ఒక పరిమితమైన ప్రాంతం, అది వాళ్ళకి ఇంకా వేరే లేదు, చుట్టూ సముద్రం ఉన్నది. కానీ భారతదేశం చాలా విశాలమైంది. కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పార్టీ ఏదైతుందో అదొక గెరిల్లా యుద్ధం చేస్తుంది. అది కంపెనీలుగానే ఉండాలని లేదు, ప్లాట్లుగా మారుతుంది, దళాలుగా మారుతుంది, అనేక రూపాల్లో అది మార్పు జరుగుతుంది. కాబట్టి దానిని నిర్మూలించడం అనేది 2006 కాదు కదా, 2036 నాటి వరకు కూడా దాన్ని నిర్మూలించడం అసాధ్యం అనే విషయాన్ని నేను చెప్తున్నా. అంటే అనేక మంది అనేక పోరాటాల రూపంలో అనేక త్యాగాలు చూసాము. అటు పోలీసుల నుండి చూసాము, ఇటు మావోయిస్టుల నుండి కూడా చూసాము. ప్రధానంగా ఈ ఇద్దరు దేశ పౌరులే, ఇది దేశానికి సంబంధించిన పౌరులు కాబట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇరువైపులా నష్టం జరుగుతున్న వేళ నిజంగా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ఫైనల్గా ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఇరువైపులా కూడా నేను చెప్పేది, ఇటు కేంద్ర ప్రభుత్వానికైనా మావోయిస్ట్ పార్టీకైనా ఇరువైపులా పీస్ టాక్స్ ఏవైతున్నాయో పీస్ టాక్స్కి ఇద్దరు సిద్ధపడాలి. ప్రధానంగా ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చొరవ చేయాలి. రెండో వైపు మావోయిస్ట్ పార్టీ ఈ విషయంలో పాటు కూడా అంటే సమాజం మొత్తం ఇలా మావోయిస్ట్ పార్టీ ఏం ఆలోచిస్తుందని కాదు, అంటే మావోయిస్ట్ పార్టీ గతంలో 2005 లోపల కూడా ఆలోచించిందంటే ప్రజల యొక్క ఒత్తిడి, ప్రజల ఆలోచనలకు అనుగుణ్యంగా మావోయిస్ట్ పార్టీ 2005లో పీస్ టాక్స్కి వచ్చింది. కాబట్టి ఇవాళ మొత్తంగా గమనించినప్పుడు ఒక వంక ప్రజలు ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, కానీ ఈ బాధతో పాటుగా ఈ యుద్ధము ఉండకూడదు, ఈ నష్టాలు ఎటువైపు ఉండకుండా చర్చలు జరగాలనే విషయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మావోయిస్టు పార్టీ పీస్ టాక్స్కు సిద్ధపడాలి, ఈ పీస్ టాక్స్ను కొనసాగించాలి. ఈ కొనసాగించే క్రమంలో అంటే నా ఆలోచన ప్రకారంగా వాళ్ళ యొక్క పంతా ఏదైతుందో వాళ్ళ పంతా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతా అనేది అవుతుందో అంటే చైనాను పోలిన పంతా అనేది అవుతుందో ఇవాళ ఈ దేశంలో పట పరిస్థితులు మారినాయి, నిర్దిష్టమైన ఆర్థిక రాజకీయ పరిస్థితులు మారినవి. మారడం అంటే దోపిడీ కొనసాగుతుంది, పెట్టుబడిదారి దోపిడీ ఉన్నది, ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉన్నది,
ధరల రేట్లు అంటే అధిక ధరలు పెరుగుతున్నాయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు, కార్మిక వర్గం దోపిడీకి గురవుతుంది, అనేక వర్గాలు దోపిడీకి గురవుతుంది. కాబట్టి వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళ పంతాను మార్చుకొని ఈ ప్రజానీకంలో పట్ట చట్టబద్ధ పద్ధతిలో పట్ట వాళ్ళు పనిచేస్తూ ప్రజల్ని సంఘటితపరచడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, అంటే వాళ్ళు ఏదైతే చెప్తుండ్రో సమానత్వం కోసం, ఏదైతే నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటుండ్రో ఈ రెండింటి విషయంలో ప్రజాస్వామ్యానికి సమానత్వం కోసం వాళ్ళ విధానాలు మార్చుకొని ప్రజానీకంలో విస్తృత ప్రజానీకంలో పనిచేయాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించాలనేది నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తానికి జంపన్న గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా మావోయిస్టులు కూడా చర్చలకు ముందుకు రావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లను ఆపి ఖచ్చితంగా చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలనేది కూడా జంపన్న చెప్తా ఉన్నారు.